వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ స్టోరీస్ బై తులసి. ఏంటి చిన్న సైజు మినీ మార్కెట్ అనుకుంటున్నారా? డీమార్ట్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. గ్రోసరీ తెచ్చుకున్నాము. మనం డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నామన్నమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఈ గ్రోసరీస్ డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటే ఎంత ప్రైస్ అవుతుంది, మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఎంత ప్రైస్ అవుతుందో మాట్లాడుకుందాం. ఇవి అయితే డీమార్ట్లో మనం డైరెక్ట్గా వెళ్తే లూజ్ అమ్ముతారనమాట. ఆన్లైన్లో అయితే అమ్మరు. లూజ్ అంటే జిఎస్టీ పడదు. ఆన్లైన్లో అయితే జిఎస్టీ పడుతుంది, లూజ్ అమ్మరు, ప్యాకెట్స్ అమ్ముతారు. మీరు డీమార్ట్కి వెళ్తే అన్నీ అంటే శనగపప్పు, కందిపప్పు, పల్లీలు, పిండ్లు అన్నీ అన్నమాట. రవ్వలు వరుసగా పెట్టి లూజ్ అమ్ముతారు. దీనికి జిఎస్టీ పడదు. డైరెక్ట్గా వెళ్ళి అక్కడ తీసుకుంటే. డీమార్ట్ ఆన్లైన్లో అయితే ఏమవుతుంది అంటే ఓన్లీ ఇవి ప్యాకింగ్ చేసి అమ్ముతారు లూజు. మనం ఏమనుకుంటామంటే ప్యాకింగ్ చేస్తే బాగుంటాయి, లూజు బాగుంటాయో లేదో అన్న డౌట్ వస్తుంది. లూజ్ కూడా చాలా బాగుంటాయి. సేమ్ ఇవే అన్నమాట. వాళ్ళు ప్యాకింగ్ చేసి మనకి అమ్ముతారు. అక్కడ లూజు బస్తాలలో పోసి అమ్ముతారనమాట. పెద్ద పెద్ద బస్తాలు తీసుకొచ్చి కట్ చేసి దాంట్లో పోస్తారు. అవే పక్కన ప్యాకింగ్ చేసి మనకి ఆన్లైన్లో అమ్ముతారు. చక్కగా డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటే జిఎస్టీ పడదు. వీటికి ఆన్లైన్లో అయితే జిఎస్టీ పడుతుంది. సేమ్ ఇలా అన్నమాట. అక్కడ 1 kg, 2 kg, 5 kg కవర్స్ ఉంటాయి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ 1 kg కావాలంటే 1 kg కవర్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసుకుంటే పక్కన బిల్లింగ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ మనం బిల్ వేయించుకోవాలి. అలా 2 kg, 5 kg కవర్స్ కూడా ఉంటాయి. తీసుకొని మనం ఫిల్ చేసుకోవడమే. ఒక సైడు మనకి కావాల్సిన పల్లీలు, పప్పులు అమ్మితే ఇంకొక సైడు రవ్వలు అమ్ముతారనమాట. ఒక సైడు రాగి పిండి, శనగపిండి అలా అమ్ముతారు. మనకి ఏం కావాలో అవి ఫిల్ చేసుకోవడమే. అందరూ చిన్నపిల్లల్ని కూడా తీసుకువస్తారు. చిన్నపిల్లలు ఏంటంటే ట్రాలీలు ఉంటాయి కాబట్టి దాంట్లో కూర్చోపెడితే సరిపోతుంది. వాళ్ళు గోల చేయకుండా సరదాగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన వాటర్ తీసుకెళ్తే చక్కగా వాటర్ తాగిచ్చి ఇలా కూర్చోపెడితే సరిపోతుంది. నాని అయితే గోల గోల చేస్తాడు. ఆ ట్రాలీలో కూర్చొని వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ అమ్మ అని పిలుస్తానే ఉంటాడు. మనకి బిల్లింగ్ సెక్షన్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం ఇద్దరం వెళ్తే ఒకళ్ళు బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఉండి ఇంకొకళ్ళు మనకి ఏం కావాలో అవి చూసుకోవచ్చు వెళ్ళి. ఇక ఇవి ప్యాకింగ్కి వచ్చేసరికి డీమార్ట్లో ఆన్లైన్లో అంటే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక 5 రూపీస్ అలా. ఈ సేమ్ ఇదే మనం డీమార్ట్కి వెళ్ళి తాజ్మహల్ అనమాట. ఇది 250 grams. మనకి ఇక్కడ డీమార్ట్లో అయితే 215 రూపీస్ పడుతుంది. అదే డీమార్ట్ ఆన్లైన్లో అయితే అంటే ఒక 5 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే సేమ్ అదే ఉంటుంది. కానీ స్విగ్గీ, జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటాం కదా. ఇది తాజ్మహల్ 250 grams డీమార్ట్లో 215 రూపీస్ పడితే స్విగ్గీలో అయితే 235 రూపీస్ పడుతుంది. అసలు ఇదైతే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. పాండ్స్ డీమార్ట్లో డైరెక్ట్గా వెళ్ళి ఇది తీసుకుంటే ఇదైతే పాండ్స్ 400 ml అనమాట. డీమార్ట్లో అయితే 205 రూపీస్కి వచ్చింది. కానీ ఇది స్విగ్గీలో ఆన్లైన్లో తీసుకుంటే 499 రూపీస్ ఉంది. సేమ్ ఇదే బాటిల్. చాలా డిఫరెన్స్ ఉంది. 200 డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ సోప్స్ కూడా అంతే. మైసూర్ శాండిల్ 450 grams. ఇవి మనకి డీమార్ట్లో అయితే 210 రూపీస్ పడితే స్విగ్గీలో అయితే 243 రూపీస్ పడుతుంది. షాంపూలు అన్నీ అంతే అనమాట. చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఒక 4 రూపీస్ డిఫరెన్స్ ఉంది అంతే. ఇది కొంచెం పర్లేదు అనమాట. మనకేంటంటే మళ్ళీ స్విగ్గీ ఇప్పుడు డీమార్ట్లో కూడా ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకున్నా మళ్ళీ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అది ఎక్కువ కాస్ట్ పడిపోతుంది. అందుకే మనం ఇప్పుడు ఏంటంటే ఈ స్విగ్గీ, జెప్టో ఆన్లైన్ వచ్చినాక మనం ఎక్కువ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాము. మాకైతే మొత్తము మేము 1.5 month 1 monthకి అలా వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట గ్రాసరీస్. నేను ఇంటికి వచ్చాక ఒకసారి ఆన్లైన్లో కూడా చూస్తాను. ఆన్లైన్కి మనకి 800 డిఫరెన్స్ వస్తుంది. అంటే మంత్లీ మనకి 800 రూపీస్ అలా అయితే సేవ్ అవుతాయి. అంటే మనం తెచ్చుకున్న గ్రాసరీని బట్టి అనమాట. మనం అక్కడికి వెళ్ళి చక్కగా హోల్సేల్లో అంటే కొంతమందికి ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ గ్రాసరీస్ పడతాయి. వాళ్ళకైతే చాలా డిఫరెన్స్ వస్తుంది, చాలా మిగులుతాయి.
మాకే 800 అలా మిగులుతుందంటే ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీకి వాళ్ళకైతే ఇంకొంచెం తీసుకుంటారు కదా ఎక్కువ హోల్సేల్లో, వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీకు రియల్మీ ఆరెంజ్ జ్యూస్ అవి కూడా ఉంటాయి, అవైతే ఒక 10 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ శానిటైజర్ తెచ్చుకుంటాం. మాకైతే కరోనా ఎఫెక్ట్ ఇంకా పోలేదన్నమాట. ఇప్పటికీ బయటికి వెళ్ళినా శానిటైజర్ రాసుకొని వెళ్తాము, అలవాటైపోయింది స్ప్రే కొట్టుకోవడం అన్నీ అన్నమాట. ఇంకా పాప్కార్న్స్ డీమార్ట్లో అన్నీ దొరుకుతాయి. ఇంకా చక్కగా మనం డీమార్ట్కి వెళ్తే అటు టైము సేవ్ అవుతుంది, మనకి కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది వెళ్ళడం తిరగడం అన్నీ చూడడము. ఇక ఆన్లైన్లో వచ్చినాక ఇంకా ఇంట్లో కూర్చోవడం ఎక్కువ అలవాటు అయిపోయింది అనమాట. చక్కగా డీమార్ట్లో వీక్ డేస్లో అయితే కొంచెం పర్లేదు, అంటే ఎప్పుడు ఎక్కువ మంది ఉంటానే ఉంటారు డీమార్ట్లో. వీకెండ్స్ కన్నా వీక్ డేస్లో కొంచెం బెటర్ అనమాట. వెళ్ళొచ్చు, చక్కగా అన్నీ చూసుకోవచ్చు. ఇంకా మొత్తము ఉంటాయి షాపింగ్కి, మనకి టాప్స్ ఉంటాయి అన్నీ అన్నమాట, బెడ్షీట్స్ పిల్లోస్ అన్నీ ఉంటాయి. ఒకసారి వెళ్ళి మీరు కూడా డీమార్ట్ షాపింగ్ చేసి ఆన్లైన్లో కూడా చూడండి. నేను ఇదైతే డీమార్ట్ ఆన్లైన్ బిల్ అనమాట. ఇదైతే మేము డీమార్ట్కి వెళ్ళాం కదా ఆ బిల్ అనమాట. పక్కన కొన్ని రాశాను, డీమార్ట్లో ఎంత అయింది ఆన్లైన్లో చూసి ఎంత అయిందని రాశాను అనమాట. అక్కడ ఒక ఫ్లోర్లో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉంటాయి. నాని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక బొమ్మ పట్టుకుంటాడు, అక్కడ పెట్టమంటే పెద్దగా అరుస్తాడు, పరిగెత్తుతాడు. నాని పట్టుకుంది కార్స్ అన్నమాట, చిన్నవి రేస్ కార్లు 6, అవి 150 రూపీస్. నాకైతే బొమ్మల కాస్ట్ ఎక్కువే అనిపించింది. సో ఈరోజు వీడియో ఇదన్నమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో గైస్, బాయ్ బాయ్.